వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎఫ్ రైస్ పట్టుకున్న కోరుకొండ పోలీసులు. సుమారు 3.5 టన్నుల వరకు పీడీఎఫ్ రైస్ ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రాజనగరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, కోరుకొండ కాపవరంకి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పీడీఎఫ్ రైస్ తరలిస్తున్న వాహనంలో అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దాత్రే. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మరియు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విజయరాణి పాల్గొన్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వాదనం అందించి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగార మండలాల్లో ఉదయం స్వల్ప భూకంపం 7 గంటల 28 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి మంచాలు గిన్నెలు బిల్డింగ్ బెడ్లు కదిలి వచ్చినట్లు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే
బెడ్ కింద పోదాం అనుకున్నదట, అదే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే. అవన్నీ షేక్ అయినాయి అయితే. అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా కింద వాళ్ళు లేదు, అందరూ అక్కడ కుప్ప అవుతుంది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటి వచ్చింది ఇప్పుడే మామూలు మాట్లాడతాను. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లాలోని బెల్లంపల్లి పట్టణ హోంగార్డు సకినాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతియుత దీక్షను చేపట్టారు. మరి ఈరోజు బెల్లంపల్లిలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి విగ్రహం ముందు మరి నవరాత్రుల పూల మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 5వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక విగ్రహం ముందు మరి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి గతంలో చనిపోయినటువంటి హోంగార్డుల దగ్గరికి వచ్చి మరి వాళ్ళ ముందు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తా అని చెప్పేసి. అదే కాకుండా వారు పదవి బాధ్యత తీసుకున్న 100 రోజుల లోపలనే మరి హోంగార్డుల ప్రస్తావన తీసుకురావడం మరి అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి మమ్మల్ని గుర్తించి మా హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు కేజ్రీవాల్ గారు కూడా హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అన్నారు. అదేవిధంగా యూపీలో ఆదిత్యనాథ్ గారు కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం చేస్తానన్నారు. పట్నాయక్ గారు కూడా వాళ్లకు పర్మనెంట్ చేయడం జరిగింది. ఆ ధోరణి కాకుండా మరి వారికంటే ముందే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నానటువంటి భావనతోటి వారు ఉన్నారు. కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి జీతమే ఏదైతే ఉందో ఆ జీతంతో పర్మనెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎమిగనూరు రూరల్ సీఐగా మధుసూదన్ రావు బాధ్యతలు చేపట్టారు. సిగే విక్రమ్ సింహ బదిలీ కావడంతో ఆయన స్థానంలో బి మధుసూదన్ రావు ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన సీఏ మధుసూదన్ రావుకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమిగనూరు గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామని అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యొక్క హెడ్ క్వార్టర్స్లోని స్థానిక పొదుపు భవనం నందు డిఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ అడ్డకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు గౌరవ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, వారి యొక్క సతీమణి గౌరవ శ్రీ బీసీ ఇందిరారెడ్డి మేడం విశిష్ట ముఖ్య అతిథులుగా ప్లాస్టిక్ వాడకం నిషేధం పర్యావరణ బనగానపల్లి నా ఆరోగ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్స్ వాడకంను వచ్చే సంక్రాంతి పండుగలలోపు ప్రజలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పూర్తిగా అరికట్టే దిశలో పనిచేయాలని, ప్లాస్టిక్ వాడటం వల్ల మనుషులు మరియు కొన్ని జంతువులు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని అరికట్టే దిశలో భాగంగా డ్వాక్రా మహిళలు భాగస్వాములు అవుతూ నిషేధించే దిశగా పనిచేయాలని మేడం దిశా నిర్దేశనలు మొదలుగు తగు సూచనలు చేశారు. గౌరవ ప్రముఖ నాయకులు సీనయ్య, గౌరవ ఎంపీడీఓ రమణ ప్లాస్టిక్ నిషేధం గురించి మాట్లాడారు. పేదగంటియాడలో గల పులి భూలోగరెడ్డి విగ్రహానికి
నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు వచ్చి స్వర్గీయ పులి భూలోకరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఆయన కుమారుడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసితుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి పులి భూలోకరెడ్డి అని, ఆయన నిర్వాసితుల కోసం ఢిల్లీ రాక వెళ్లి సాధించుకుని వచ్చి వారికి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పించిన ఘనత ఆయనకి దక్కుతుందని, ఆయన అంత వయసులోని కూడా లెక్క చేయకుండా నిర్వాసితుల ఉద్యమాల్లో పాల్గొనేవారని, ఆయన ఉండబట్టే నిర్వాసితులు ఈరోజు స్టీల్ ప్లాంట్లలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారని గుర్తు చేశారు. ఆయన ఎక్కడున్న ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆది ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య మరియు కార్మిక నాయకులు, వివిధ వార్డులు, కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పులి భూలోకరెడ్డి గారు 17వ వాళ్ళ కుమారుడైనటువంటి పులి రమణారెడ్డి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ కోడలు గారు అయినటువంటి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పులి భూలోకరెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే వారు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఈరోజు నిర్వాసితులకి ఉద్యోగం కోట రావడం వల్ల కావచ్చు, వారికి కావాల్సినటువంటి న్యాయం జరగాల్సినటువంటి న్యాయం పట్ల వాటి పట్ల ఆయన పోరాటం చేయడం వల్లే చాలా మందికి న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా కనుక స్ఫూర్తిని ప్రతి తీసుకెళ్ళాలి. నిర్వాసితుల పట్ల న్యాయం జరిగే వరకు కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం, కొన్ని సందర్భంలో పోరాటం చేయాలి, లేకపోతే అవన్నీ కూడా కనుమరుగైపోతుంటాయి. ఒకప్పుడు ఒక ఏదైతే ప్రభుత్వాలు మాటలు ఇస్తాయో ఆ మాటలు నిల్చోబెట్టుకోవడానికి కోసం నాయకత్వం రావాలి. కనుక ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భగవంతుడు ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి 17వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, కార్పొరేటర్లకి, వచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, కారణం చేయని ఇప్పుడు భూలోకరెడ్డి అతనికి ఎమ్మెల్యే యోగం ఉన్నప్పటికీ నిర్వాసితుల గురించి త్యాగం చేశాడు. ఎంచేతంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాలంటే ఒక పార్టీకి ముద్రపడకూడదని, నిర్వాసితులకి న్యాయం జరిగితే అదే నాకు ఎమ్మెల్యే పదవి కన్నా మంత్రి పదవి కన్నా గొప్పని సుమారు 40 సంవత్సరాలు నిర్వాసితుల గురించి కృషి చేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడి కృషి ఫలితమే ఈనాడు చాలామందికి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళందరికీ వాళ్ళ అంతరాత్మ చెక్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి కూడా ఫోటోలు తీయించేసి 6 నెంబర్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది భూలోకరెడ్డి గారికే దక్కుతుంది. అలాంటి సేవలు చేయనందుకు అందరికీ సాధ్యం కాదు. తన రాజకీయాన్ని కూడా పణంగా పెట్టి నిర్వాసితుల గురించి సేవ చేశాడు కనుక ఈనాడు నిర్వాసితుల గుండెల్లో భూలోకరెడ్డి గారికి చిరస్థాయికి ఒక స్థానం అనేది ఏర్పడ్డది. మరి అలాంటి ఉక్కు పరిశ్రమ గోడ రానందుకి మరి కృషి చేసినటువంటి నాయకుడు. నిర్వాసితులందరూ కూడా మరి ఇళ్ళు భూములు 1270 రూపాయలకి ఎకరా ఇచ్చారంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు కాక ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇచ్చారు. 16,500 మంది ఉంటే ఇప్పటికే 8,500 మందికి వచ్చినా ఇంకా 8,000 మంది మిగిలిపోయారు. మరి పల్లా శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ నాన్న కూడా శాసనసభ్యుడిగా చేశారు. అంచేత అతనికి గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈరోజు పూజలు గౌరవనీయులు కీర్తిశేషులైనటువంటి మా తండ్రి గారు భూలోకరెడ్డి గారు 17వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథికి ఇచ్చారు. అలానే పెద్దలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, అలానే కార్పొరేటర్స్ అందరూ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా మరి పులి కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు ఏదైతే చెప్పారో భూలోకరెడ్డి గారు చివరి వరకు కూడా మరి నిర్వాసితుల కోసం పోరాటాలు చేసి టెంట్లు వేసి అరెస్టులు జరిగి కాల్పులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు సహకారంతో ఎంతోమందికి ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఇంకా ముందుకి మంచి మంచి పోరాటాలు చేసి మరి ఇలాంటి ప్రైవేట్ పరం కాకుండా బాధ్యత వస్తు
ఉన్నటువంటి అధికార పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధికారి బి లీలా వెంకట శేషాద్రి. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మెంటల్ గా కావచ్చు వీళ్ళందరినీ కూడా మనము డిజబిలిటీ అని అనుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా అంటే వాళ్ళు నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉండాలి, అది కొనసాగించాలి. వికలాంగులకు, దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కసారి, ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులు అనే పదాలన్నింటినీ మార్చేసి ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా ఇలాగా ప్రతిసారి అంటే వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది, టైం టు టైం మార్చడం జరుగుతుంది. డిజేబుల్ పర్సన్స్ అలా డిక్లేర్ చేశారు. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా కలుస్తున్నాం. సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఆనరబుల్ జడ్జి గారు అందరూ మిగతా ఆఫీసర్స్ మీరందరూ ఇక్కడ సమావేశం అయ్యారంటే, ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా. సో ఒక అజెండాతో ఎవరి 5 years ఒకసారి ఒక అజెండాతో యూఎన్ఓలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా, ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే amplifying the leadership of persons with disabilities for sustainable future. అంటే ఈ ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరిగా ఇంక్లూజివ్నెస్ అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి, అందరూ అందరూ లీడర్స్గా ఎదగాలి, మీరు అందరూ అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక ఫ్యూచర్లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి, లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక నుంచి ఇంకా ఫెసిలిటీస్ పని రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి హాస్టల్ అడిగారు. సో ఇప్పుడు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. రిమైనింగ్ బడ్జెట్ కోసం ఆల్రెడీ ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఒక డివో లెటర్ కూడా ప్రిపేర్ చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి డెఫినెట్గా త్వరలోనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మీరందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది. ఒక 17-18 దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. మనం నేను వెరిఫై చేశాను, 65 ఉన్నారని మీ అసిస్టెంట్ చెప్పారు. డెఫినెట్గా బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ జీవో రావాలి. అది రాగానే ఖచ్చితంగా అన్ని వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సో మూడవది ఒక వారంటీ గురించి, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటికి వారంటీ శాంక్షన్ లేట్ అవుతుంది అంటున్నారు. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోండి. ఎవరి మంత్ మనం ఉన్న ప్రొసీజర్గా పాలసీ ప్రకారంగా ఎన్డీవచ్చు ఏంటని చెకప్ చేసుకొని గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్లో ఏదో యాక్టివిటీస్ మనం ప్లాన్ చేద్దాం. సో ఈ ల్యాప్టాప్స్ కానీ అదర్ మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నారో అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం. అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. డి శ్రీనివాస్ బాబు సార్ గారిని దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. బిగ్ క్లాస్. డి శ్రీనివాస్ సార్ గారు టీచర్, తన సర్వీస్ గుర్తింపుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సార్ చేతుల మీదుగా మరియు గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ గారి చేతుల మీద దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. సర్వీస్ అందించేందుకు గుర్తింపుగా గౌరవ జిల్లా అధికారుల చేత ఘనంగా దృశ్యాలు మరియు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చేతుల మీదుగా హర్నాథ్ రెడ్డి గారిని ఘనంగా దృశ్యాలు మరియు మెమెంటో సెకండ్ ప్రైజ్ అందుకున్నారు. గౌరవ జిల్లా అధికారుల చేత సెకండ్ ప్రైజ్ అందుకున్నటువంటి అబ్దుల్ జావేద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
శివగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనందరం ఒకసారి మళ్ళీ పిట్టి కాచుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు 2, 3, 4 తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగిక దాడికి పాల్పడుతున్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు సెల్ ఫోన్లో అసభ్యకర చిత్రాలు చూపిస్తూ వారిని తాకరని చోట తాకుతూ మానవ మృగంలా ప్రవర్తిస్తున్న 58 సంవత్సరాల కీచక ఉపాధ్యాయుడు ఈ విషయం అంతటిని స్కూల్లో పనిచేస్తున్న ఆయా గమనించి విషయం స్థానికులకు తెలపడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఉన్న రోజు కనీసం ఇలా చూడలేదా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.